మన ఇండియన్ కల్చర్లో ఒకరినే లవ్ చేయాలి, ఒకరినే మ్యారేజ్ చేసుకోవాలి. బట్ నా లైఫ్లో ఏం జరిగిందో మీరే చూడండి. ఏంట్రా బామ్మ ఇంకా రావట్లేదు? అరే వస్తుందిరా, చూడరా చూడరా చూడరా. చూసానులేరా, వస్తుందారా? చూడరా, వస్తుంది లేరా, చూస్తున్నా. ఏంట్రా అసలు అమ్మాయి చూడట్లేదు? వెయిటింగ్ తప్ప ఎందుకురా? ఐ లవ్ యూ చెప్పే వెళ్ళి షూటింగ్. ఇతనేంటి రోజు ఈ టయానికి ఇక్కడ కాల్ చేస్తున్నాడా? పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. అన్నయ్య, అన్నయ్య స్లోగా వెళ్ళండి అన్నాను. మొక్క మీద రాసి పెట్టిందా నీకు అన్నయ్య అని? దయచేసి అన్నయ్య అన్నట్టు ప్లీజ్. మస్తు చిరాకు ఉందిరా పోయిన పట్టురారా. అరే చేంజ్ లేవురా అన్న, మామ నా దగ్గర 100 ఉన్నారా. మొన్నట్లే నేను కొట్టికాడికి వెళ్ళి మామ, కొట్టికాడికి వెళ్తే నువ్వు చిల్లర పట్టుకొని వచ్చేది రమ్మన్నాడు. మళ్ళీ నువ్వు కొనేది 20 రూపాయలు అంటున్నావు మామ. నన్ను కొట్టి దగ్గరికి రావద్దు అంటున్నాడు మామ. చెప్తావురా? ఎందుకురా? అరే ఎందుకురా? అరే అరే ఎందుకురా?
ఒక్క నిమిషం మీరు ఉండదు ఇక్కడే ఎందుకు? ఏం లేదు, రోజు మీరుగా చేంజ్ చేసుకున్నాను. అమ్మాయి వస్తుందిరా, చూడరా, వెళ్ళరా. కమాన్ రా చక్రి, కమాన్, భయపడకురా, వెళ్ళు వెళ్ళు. మా అమ్మ వెళ్ళిపోతుంది, మాట్లాడరా, ఏదో ఒకటి మాట్లాడరా. దీనమ్మ, నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పని లేదు, మామూలు టెన్షన్ రావట్లేదు నాకు మాట్లాడాలంటే. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఎలాంటి రియాక్షన్ లేదు. ఈరోజు ఎలాగైనా తేల్చేయాలి, ఆమెతో ఖచ్చితంగా మాట్లాడాలి. కమోన్ రా చక్రి, వీడు ఎప్పుడు చూసినా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు, బేవర్స్ అనుకుంటున్నారు. అలా ఎందుకు అనుకుంటా? అనుకోకపోతే థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఏదేమైనా సరే ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు, ఎట్లాగైనా పడేయాలి. అతను నన్ను లవ్ చేస్తున్నాడా? నిజంగానే నేనంటే తనకి ఇష్టమా? తన బిహేవియర్ అలానే ఉంది. నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడు అంటావా? ఇష్టమేలే. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, తిన్నదో లేదో, ఫోన్ చేసి అడుగుదామంటే కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు. నిజంగా నన్ను లవ్ చేస్తుందంట. ఏమో, నిన్న మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఏదో తెలియని ఫీలింగ్, ఏదో భయం కలిగింది. ఎలాగైనా మాట్లాడాలి. చెప్తుంది అబ్బా, ఏం చెప్తుంది అర్థం కావట్లేదు. ఏదో చెప్తుంది, అది ఏమై ఉంటుంది ఏంటో. అమ్మాయి అసలు అర్థం కాదు, అర్థం కావట్లేదే. అమ్మాయి అర్థం కాదు తొందరగా. బాగున్నారా? యాక్చువల్గా నేను మీకు ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఏంటి? నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, బట్ భయమే సాగిపోతున్నా. నాకు కూడా ఇష్టం. నిజంగా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐ లవ్ యూ అండి. హలో, వస్తున్నారు. సారీ అండి. Are you all my personal? అమ్మాయిని గత 3 రోజులు 4 రోజుల నుంచి ఫాలో అవుతుంది. తను ఒకరోజు ఇలా నీకు సైకిల్ చెప్పింది, అదేంటో అర్థం కాలేదు. ఇక తిరుగుతా నీకు అర్థమైంది. ఏమో బహుశా ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి డైరెక్ట్ తనతోనే మాట్లాడు. అంతేనంటావా? సరే.
మొన్న ఇలా ఇది సైగ చేశావు. కానీ మీనింగ్ తెలియక ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి అన్నది ఏ విధంగా ఆలోచించినా నువ్వంటే ఇష్టమని అర్థం వస్తుంది అనేసి. ఈ అమ్మాయి ఇందాక కూడా ఏది చెప్పింది వదిలేరా. ఈ అమ్మాయిని మస్తు పడేసినావు కదా. మనకేమైనా కొత్త మామ ప్లాన్ చేసి స్టార్ట్ చేయడం మనకు అలవాటే కొత్త. నాకు మార్నింగ్ గీత కాల్ చేసింది, చాలా క్లోజ్గా మాట్లాడుతుండే. అయితే నువ్వు ఫస్ట్ వాళ్ళ చెల్లి నెంబర్ అడిగి నేను కూడా మాట్లాడతా క్లోజ్గా. నీకు అర్థమే కదా. అడవిలో ఆకులు కరువు మనకు అమ్మాయి కరువు. అయినా నిన్ననే సంగీతకి బ్రేక్ ఇస్తారా? రేపు ఉషాకు రాణికు కొత్తగా ప్రపోజ్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు అమ్మాయి పడేసాడు, మరి అమ్మాయి పరిస్థితి ఏంటో. అరే మామ, వీళ్ళంతా రాయి మీద పడ్డ రంగులు అంటారు. ఒక గాలివాన కొట్టకపోతారు. ఈ అమ్మాయి కూడా అంతే, ఒక బ్రేకప్తో కొట్టకపోతుంది. ఏ దక్ష ఆగు. ఏ దక్ష ఏమైంది? ఒక్క నిమిషం నా మాట విను ప్లీజ్. దక్ష నిన్నే. ఏ దక్ష ప్లీజ్. ఆగు, నీతో మాట్లాడాలి. నువ్వెవరు అసలు? అలా అనకు, నీకో విషయం చెప్పాలి. నువ్వు చెప్పే ఏ విషయమైనా అది నాకు అనవసరం. నిన్న నీకో విషయం చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్నావు. అమ్మాయా? ఆ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్. మరి నువ్వు ఇష్టపడి నా వెనకాల తిరిగి సడన్గా వేరే అమ్మాయితో ఉంటే నాకు కోపం రాదా? అదే టైంలో వేరే అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. అందుకే కోపంతో ఎస్ చెప్పా. అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. వాట్ ఎవర్. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? ఇష్టపడ్డా కాబట్టే వచ్చా. నువ్వు నన్ను ఇష్టపడినప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పాలి, నాతో మాట్లాడాలి. అంతేగాని వేరే వాళ్ళకి చెప్పడం ఏంటి? సో ఫైనల్లీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? ఏం చేద్దాం? నువ్వంటే ఇష్టం. ఎస్ చెప్తే ఇదే అర్థం వస్తుంది. నువ్వు వేరే వాడికి ఎస్ చెప్పేశావు. సారీ, అయినా వాడు మంచోడు కాదు. అమ్మాయిలు ఎదవనే నమ్ముతారని అంటారు. అది నువ్వు నిజం చేసావు. వాడు ఎదవ కాబట్టి నీ స్వార్థం నువ్వు చూసుకొని నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను ఇష్టపడ్డానని, నువ్వు నన్ను ఇష్టపడ్డావని, నేను నీతో ఉంటే నా చుట్టూ ఉండేవాళ్ళు ఆ అమ్మాయి వేరే వాడిని లవ్ చేసినా కానీ వీడు సెగ్గు లేకుండా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని అనుకుంటారు. నువ్వు ఆలోచించావా? నీకు కూడా బ్యాడే. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఒకరిని లవ్ చేసి ఇప్పుడు ఇంకొకరితో ఉంటుంది అనేసి అంటారు. అది కాదు. నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు నన్ను మర్చిపో. నేను